హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 35వ భాగం. ఏంటి అంటూ ఒక్కసారిగా షాక్ అయిన శారదమ్మ గారు నువ్వు చెప్పేది నిజమా అని అడిగితే పద్మ గారు కూడా అంతే షాక్ అయి నిజం చెప్పు సాధ్వి, అబద్ధం చెప్పట్లేదు కదా నువ్వు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు, ఇంతవరకు మాతో ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నావు కదా, ఏ రోజు ఈ విషయం గురించి చెప్పలేదు అని అనుమానంగా అడిగారు. సాధ్వి ఏడ్చి ముగ్గు చేసి చివరికి జరిగింది చెప్పి, అలా మీ అబ్బాయి నన్ను వదిలించుకున్నాడు అత్తమ్మ, ఎంత తెలివిగా వదిలించుకున్నాడు అంటే నువ్విక్కడ ఉంటే రిస్క్ అని అబద్ధాలు చెప్పి మరి నాకు పిచ్చి కోపం వస్తుంది. ఇప్పుడు ఆయన కానీ నా కళ్ళెదురుగా ఉంటే ఖచ్చితంగా కొట్టేస్తాను కూడా, అంత కోపంగా ఉంది నాకు. అసలు అలా ఎలా నన్ను ఒంటరిగా పంపిస్తాడు చెప్పండి, అందులోనూ కడుపుతో ఉన్న నన్ను అని అంటుంటే శారదమ్మ గారు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ సాధ్విని హత్తుకుని, ఎంత మంచి శుభవార్త చెప్పావే, ఈ విషయం వారం క్రితం చెప్పుంటే మేమే రెక్కలు కట్టుకుని నీ దగ్గరికి వచ్చేవాళ్ళం కదా, అప్పుడైతే నువ్వు అక్కడే వాడి దగ్గరే ఉండొచ్చు, మేము నిన్ను చూసుకుంటే ఉండేవాళ్ళం, వాడికి నిన్ను పంపించే అవకాశం వచ్చేది కాదు, ఛాన్స్ మిస్ చేసుకున్నావే అని చిరుకోపంగా అనగానే సాధ్వి కన్నీళ్లతో, నేనేమీ మిస్ చేసుకోలేదు, అప్పటికే చెప్పాను మీతో చెప్తే మీరు నా కోసం వస్తారని, కానీ కుదరదు, నా మాట వినాల్సిందే, నువ్వు నా ఇష్టానికి విరుద్ధంగా చేశావు అంటూ క్లాసుల మీద క్లాసులు పీకి నన్ను ఏడిపించి ఇండియా పంపించేశారు. ఏం చేయమంటారు, ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు చూసారా, కనీసం నేను వచ్చానా లేదా అని కూడా పట్టించుకోవటం లేదు మీ మనవడు, మీ అబ్బాయి అంటూ శారదమ్మ గారి వైపు పద్మ గారి వైపు మార్చి మార్చి చూస్తూ చెప్పి, తండ్రిని చేస్తున్నందుకు బాగా గిఫ్ట్ ఇచ్చాడులేండి మీ అబ్బాయి అని నిష్ఠూరంగా అంటుంటే, అది మనం చేసుకుందే, నువ్వైనా అలా జరిగాక కనీసం మాతో చెప్పుంటే మేమేదో ఒకటి చేసి వాడిని కన్విన్స్ చేసేవాళ్ళం, అలా చేయకుండా నువ్వు సైలెంట్గా ఉన్నావు, వాడికి కోపం వచ్చింది, చూపించాడు, తప్పేముంది చెప్పు అని వెటకారంగా అన్నారు శారదమ్మ గారు. ఆ వెంటనే చాలా సంతోషంగా ఉంది, ఇకనైనా ఏడుపు ఆపు, ఎలా అయినా నువ్వు అనుకున్నది సాధించేశావే, దీనికి ఏడవకూడదు, పార్టీ చేసుకోవాలి అని అంటే, అదంతా నాకు తెలియదు, ఆయన నా కళ్ళ ముందు ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, మీరు కుదిరితే ఆయన్ని రప్పించండి అమ్మమ్మ గారు, నాకు ఒక్కరోజు గడవకుండానే చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఆయనకి ఎలా ఉందో కూడా తెలియదు కానీ నేనైతే ఆయన దూరం భరించలేను అని ఏడుస్తూ చెప్పి, ఎలాగోలా మీరే ఆయనతో మాట్లాడి ఇక్కడికి రప్పించండి అని ఏడుస్తూ ఉంటే సాధ్వి తల మీద ముట్టారు శారదమ్మ గారు చిరుకోపంగా. ఆవిడ మొట్టటంతో చిరుకోపంగా చూసింది సాత్విక. ఆ కోపాన్ని చూసి దీనికేమీ తక్కువ లేదు అని విసుగ్గా చెప్పి, నీ వల్లే కానిది మా వల్ల అవుతుందనుకున్నావా, అసలు వాడు నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడాడో తెలుసా అంటూ సిద్ధు చెప్పింది చెప్పి, అలా వాడు చెప్పేసి సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అక్కడే అర్థమయ్యింది వాడు ఖచ్చితంగా నిన్ను ఇండియా పంపించేయాలని డిసైడ్ అయ్యాడని, కానీ నువ్వేదో చేశావని మాత్రం గట్టిగా చెప్పాడు. ఒక రకంగా వాడు చెప్పింది కూడా నిజమేలే, వాడి పర్మిషన్ తీసుకోకుండా వాడి బిడ్డకి తల్లవ్వటం వాడికి బాధనే ఇస్తుంది కదా, ఒక్క మాట వాడితో కానీ మాతో కానీ చెప్పుంటే బాగుండేది. సరే, అదంతా వదిలే, జరిగిందేదో జరిగిపోయింది, దీని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే త్వరలో వాడు రావటం కోసం ఎదురు చూడటం మంచిది కదా అని అన్నారు శారదమ్మ గారు. అది కాదు అమ్మమ్మ గారు, ఇక్కడ నేను చెప్పేది, ఆయన అలా దూరంగా ఉంటే మా మధ్య ఇంకా దూరం పెరిగిపోతుందేమోనని భయం వేస్తుంది నాకు, అదే ఆయన నాకు దగ్గరగా ఉన్నారనుకోండి, నాకు ఎటువంటి భయం ఉండదు కదా, అర్థం చేసుకోండి అమ్మమ్మ గారు అని చిన్నపిల్లలా మారం చేస్తున్నట్టు చెప్పింది సాధ్వి. ఒసేయ్ ఒసేయ్, లేడికి లేచిందే పరుగన్నట్టు ఏంటే ఇది, మమ్మల్ని కొంచెం ఊపిరి తీసుకొని గుడ్ న్యూస్ చెప్పినంత సమయం పట్టట్లేదు, మమ్మల్ని అయోమయంలో ఉంచేసి నీ పని చేయించుకోవటానికి. నువ్వు నోరు మూసుకొని కొంచెం సేపు సైలెంట్‌గా ఉంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, లేదంటే నీ ఇష్టం అని చిరుకోపంగా చెప్పి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆవిడకి తెలియదు రోషిని సిద్ధు కోసం స్విస్ వెళ్ళినట్టు, లేదంటే ఈ పాటికి
రోషిణిని ఖచ్చితంగా తిరిగి ఇండియా రప్పించే ప్రయత్నంలో ఉండేవాళ్ళు. ఇక సాధ్వి అడిగిన దానికి ఎలా సిద్ధుని రప్పించాలని ఆలోచిస్తూ, ముందు నువ్వు రెస్ట్ తీసుకోవే. నెల తిరిగేలోపు వాడు ఇక్కడ ఉంటాడు. ఉండేలా నేను చేస్తాను. ఒక్క నెల ఓపిక పట్టు. లేడికి లేచిందే పరుగన్నట్టు మమ్మల్ని పరుగులు పెట్టించకు అని చిరుకోపంగా చెప్పి, పోయి పడుకోపో అని చెప్పి పద్మగారికి సైగ చేసి సాధ్విని ఆవిడతో పాటు పంపించేశారు. అక్కడే ఉంటే మళ్ళీ ఏడ్చి ఉన్న ప్రశాంతతని పోగొట్టుకొని తమకి కూడా ప్రశాంతత లేకుండా చేస్తుందని. ఇక ఇక్కడి స్విచ్లో ల్యాండ్ అయిన రోషిని ముందుగా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, వస్తున్నా సిద్ధు, నిన్ను సర్ప్రైజ్ చేయటానికి. నా సర్ప్రైజ్ చూసి నువ్వు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతావు. అసలే చాలా రోజులు దూరం వచ్చింది కదా మన మధ్య. ఇక సాధ్వి, దాని సంగతి చూడాలి. అది ఇంతవరకు ఏం చేసిందో తెలుసుకోవాలి. 3 నెలలవుతుంది. ఇంతవరకు నాకు తిరిగి ఫోన్ చేసింది లేదు. దానికి బాగా పొగరు పట్టింది అని కోపంగా అనుకుంటా అక్కడ ఉన్న సిద్ధు ఉన్న ఆఫీస్కి బయలుదేరింది. బికాజ్ ఆ టైంలో ఖచ్చితంగా సిద్ధు అక్కడే ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తూ. తను అనుకున్నట్టే సాధ్వి ఇంట్లో లేకపోవటంతో సిద్ధు ఎక్కువ శాతం ఆఫీస్లోనే ఉంటున్నాడు. నైట్ ఎప్పుడు 10కి ఇంటికి వెళ్తున్నాడు. జస్ట్ ఒక్క రోజుకి సాధ్విని బాగా మిస్ అవుతూ ఉండటం వలన ఇక్కడ ఆఫీస్లో కూడా సాధ్వి బాగా గుర్తుకు వస్తుంటే పిచ్చెక్కిపోతుంది. సో వర్క్ కూడా మానేసి సాధ్వి కోసమే ఆలోచిస్తూ, ఈ పాటికి అది ఇంటికి వెళ్ళేసి ఉంటుంది కదా, పాపం పిచ్చిది, ఎంత ఏడుస్తుందో ఏమో నా నుంచి దూరంగా ఉండటానికి. వెళ్ళేటప్పుడు కూడా చాలా ఏడ్చింది. ఎంత బాధేసిందో. కానీ ఏం చేయను, తప్పదు అని తనలో తానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో తనని కలవటానికి రోషిని వచ్చిందని అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పటంతో ముందు ఆశ్చర్యపోయి తర్వాత మానిటర్లో చూశాడు. నిజంగానే అక్కడ రోషినిని చూసి షాక్ అయ్యి, తిని ఏంటి ఇక్కడ, కనీసం మాట కూడా చెప్పలేదు అని అనుకుంటూ వెంటనే రిసెప్షనిస్ట్తో పంపించమని చెప్పాడు. రోషిని హుషారుగా సిద్ధు క్యాబిన్కి రావటమే బేబీ అంటూ పరుగున వెళ్ళి సిద్ధుని గట్టిగా హత్తుకొని, మిస్ యూ సో మచ్ సిద్ధు బేబీ అంటూ సిద్ధు బుగ్గ మీద ముద్దు పెట్టింది. సిద్ధు తనని దూరం జరిపి, నువ్వేంటి ఇక్కడ, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు వస్తున్నట్టు అని సీరియస్గా అడిగాడు. సర్ప్రైజ్ బేబీ, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా వచ్చేశాను. ఆల్రెడీ 3 నెలల నుంచి నీకు దూరంగానే ఉన్నా కదా, అందుకే ఇక దూరంగా ఉండలేక వచ్చేశాను నీకోసం. పైగా నేను కూడా కెరియర్ కూడా బిల్డ్ చేసుకుంటున్నాను బేబీ. అందుకే నువ్వు కోరినట్టు దూరంగా ఉన్నాను. ఇన్ని రోజులంటే సరే అనుకున్నాను, కానీ వారం నుంచి నువ్వు బాగా గుర్తొస్తున్నావు. ఎంత అంటే ఆకలి కూడా వెయ్యలేనంత. ఇక నా వల్ల కాలేదు నీ నుంచి దూరంగా ఉండటం. అందుకే పరుగులు పెడుతూ వచ్చేశాను. కెరియర్ కంటే నాకు నువ్వే ఇంపార్టెంట్ బేబీ. ఇంతకీ ఎలా ఉంది ఇక్కడ? అనుకోలేదు నువ్వు న్యూ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తావని. ఏదో సరదాకి వచ్చావనుకున్నాను. నిజంగానే వర్క్ మీద వచ్చావని ఊహించలేదు అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే సిద్ధు మాత్రం షాక్తో షేక్ అయిపోతున్నాడు. ఇప్పుడు రోషిని అంత హడావుడిగా రావాల్సిన అవసరం ఏంటని తన ఒపీనియన్. ఇప్పటికే సాధ్విని మిస్ అవుతున్నాడు. ఇప్పుడు రోషిని గోల కూడా మొదలవటంతో తలనొప్పి కూడా స్టార్ట్ అయ్యి రోషిని స్టాప్ ది న్యూసెన్స్ అని అరిచాడు. సిద్ధు అరుపుకి వాట్ హ్యాపెండ్ సిద్ధు అంటూ రోషిని ఆశ్చర్యంగా అడుగుతూ, ఇంకా నా మీద కోపం పోలేదా? చెప్పాను కదా నీకు నచ్చినట్టే ఉండమని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాత్విక విషయంలో నేను అసలు నీతో ఏం మాట్లాడలేదు బేబీ. నువ్వు కోరినట్టే మౌనంగా ఉన్నాను. అక్కడ అర్థం కాలేదా నా ప్రేమ? ఇంకా ఎందుకు బేబీ ఇలా మాట్లాడుతున్నావు? అసలు నన్ను చూసి నీ కళ్ళల్లో సంతోషం కనిపించటం లేదు. ఏమైంది అని అడిగితే సిద్ధు అసహనంగా, అసలు నువ్వెందుకు వచ్చావు రోషిని? నేను చెప్పానే నిన్ను నా దగ్గరికి రమ్మని. ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. నువ్విక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని అన్నాడు చాలా చాలా విసుగు మొహంలో కనబరుస్తూ. అది చూసిన రోషిని పళ్ళు కొరికింది, కానీ బయటికి తన కోపం చూపించలేక బేబీ అని ఏడుపు మొహం పెట్టి, నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది బేబీ. ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు. నేను రావటం ఇష్టం లేనట్టుంది నీ బిహేవియర్ అని అంటే
ఆల్రెడీ చెప్పాను రోషిని. నన్ను ఒంటరిగా వదిలేయ్. నేను తిరిగి ఇండియా వచ్చేంత వరకు నన్ను కదిలించకు అని. ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు? యెస్ అఫ్‌కోర్స్. నువ్విక్కడికి రావటం నాకిష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నేను నా నుంచి నువ్వు దూరంగా ఉండు అని అసహనంగా అరిచి, వెళ్ళు ఇక్కడి నుంచి అని అన్నాడు. సిద్ధూ అంటూ రోషిని ఆశ్చర్యంగా చూస్తూ మనసులో ఏంటి సిద్ధూ ఇలా మాట్లాడుతున్నాడు? అంటే దానికి బాగా అలవాటు పడిపోయాడా? నిజంగా నన్ను వదిలేయాలనుకుంటున్నాడా? అని ఒక్క క్షణం షేక్ అయిపోయిన రోషిని సిద్ధూ అంటూ ఏడుస్తూ మరోసారి సిద్ధూని హత్తుకుని, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది సిద్ధూ. ప్లీజ్ ఇలా మాట్లాడకు నేను తట్టుకోలేను అని అంటుంటే సిద్ధు అసహనంగా, రోషిని ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీతో ఏది మాట్లాడే పరిస్థితిలో లేను. కుదిరితే నేనే ఇండియా వస్తాను 1 మంత్ తర్వాత ఇక్కడ అన్నీ సెట్ చేసేసి. నువ్వైతే ఇప్పుడు వెళ్ళిపో. ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ రోషినిని దూరం జరిపాడు. రోషిని కోపంగా, అలా మాట్లాడకు సిద్ధూ. నేను వచ్చిందే నీకోసం. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీతో పాటే ఉంటాను. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నాకు ఆ విషయం చెప్పు. నేను అక్కడికే వస్తాను. ఇప్పుడంటే వదిలేస్తానేమో కానీ సాయంత్రం తప్పకుండా నన్ను నువ్వు ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంతకీ ఆ సాధ్విక ఎక్కడ ఉంది? కనిపించటం లేదు అని అడిగింది సీరియస్‌గా. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.